నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండి పని చేసుకుంటూ వెళ్ళిపో. అంతేకాని ఎవరో ఏదో అన్నారని నువ్వు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. సో ఒకసారి బ్లో చెడిపోయింది అంటే కనుక సో దాన్ని ఎక్కడి నుంచి మనం మిస్టేక్ చేసామనేది అది చూసుకొని ఆ ఒక్క తప్పు నుంచి మనం గుణపాఠం అనేది నేర్చుకోవాలి. సో అక్కడి నుంచి మనం ఏది ఎక్కడ మనం మిస్టేక్ చేసామనేది గమనించి అది ఏ విధంగా మిస్టేక్ సవరణ చేస్తే ఎక్కడ బాగా ఫిట్టింగ్ సరిపోతుంది అనేది అయితే ఒకసారి చూసుకోండి. అంతేకాని మనము వాళ్ళు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేసిందనమాట. సో మీకేమో బ్లౌజులు బాగా దండిగా వస్తున్నాయి అక్క, నేను కుడుతుంటే భుజాలు జారిపోతున్నాయి. సో ఇట్లా నాకు వాళ్ళు ఏదో ఒక అంటే కంప్లైంట్ అట్లా ఇస్తుంటే నాకు కుట్టే ఇంట్రెస్ట్ పోతుంది అక్క అనేసి అయితే కామెంట్ అయితే చేసిందనమాట. సో మీరు ఒక్కరు అట్లా చెప్పారు అనేసి అయితే మీరైతే డిసప్పాయింట్ అయితే కావద్దండి. సో మీ పనిలో మీరు నమ్మకంగా పని చేసుకుంటూ వెళ్ళండి. అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. వాళ్ళే బ్లౌజులు తీసుకొని మీ ఇల్లు ఎక్కడున్నాయని వాళ్ళే వెతుకులాడుకుంటూ వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అంతేకాని మనం డిసప్పాయింట్ అయ్యి మధ్యలోనే ఆగిపోకూడదు. సో ఏదన్నా ఒక తప్పు జరిగితే దాన్ని మనం ఎక్కడ సవరణ చేసుకోవాలనేది ఆలోచన చేయండి. సో వాళ్ళని ఇక్కడ మన దగ్గర వేసుకుని ఇక్కడ మీకు ఏదైనా పొరపాటు ఉందంటే మన ముందరనే వేసుకొని చూసుకోమని చెప్పండి. అప్పుడు మనకి ఎక్కడ ఏది మిస్టేక్ జరిగినది కూడా మనకు అర్థమవుతుంది కదా. సో అంతేగాని మీరు ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకోవద్దు. ఓకేనా? సో ఓకే అండి. ఇక్కడ వచ్చేసి నేను ఇది హైదరాబాద్ నుంచి ప్రతిసారి నాకు ఇచ్చి పంపిస్తుందండి. వాళ్ళ అమ్మలు ఎవరన్నా పోయినా లేదంటే కనుక మా ఊరికి వచ్చిందంటే ఒకటేసారి 2-3 బ్యాగులు కానీ తెచ్చుకొచ్చుకుంటుంది. నాతోనే కుట్టించుకుంటుంది అనమాట ఈ అమ్మాయి. సో అలా ఉంటుంది అనమాట. మన పనులు మనం నమ్మకంగా చేసుకుంటూ పోయామంటే మన మీద మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. సో వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారని మనం డిసప్పాయింట్ కాకూడదు అనమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు అర్జెంట్ బ్లౌజులు అనమాట. ఇవి హైదరాబాద్ నుంచి వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి నేను 1కి లేచానండి. 1కి లేచి కటింగ్ మొత్తం గమ్ము అవలతికించేసుకునే సరికల్లా 4:41 అయితే అయిపోయింది అనమాట టైము. సో అన్నీ ఒకటేసారి కటింగ్ అనేది చేయలేదండి. ఎందుకంటే ఇవి బ్యాక్ హుక్స్లు అలాగే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కొంచెం మోడల్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టేసాయి అనమాట. అందులో మనకు లైనింగ్లు అనేవి కొన్ని అటు ఇటు ఉన్నాయన్నమాట కొంచెము. అందుకోసం వచ్చేసి నేను అన్నీ ఒకటేసారి పెట్టేయలేదు. ముందే మన మీద ఎంతో నమ్మకంతో హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న అమ్మాయిది మనము ఆదలవాదలో కుడుతూ మనం ఏదో ఒకటి మిస్టేక్లు చేస్తే బాగుండదు కదా. సో అందుకోసం వచ్చేసి నేను ఇంకా విడివిడిగానే ఒక్కొక్క లైనింగ్ విడివిడిగానే కట్టింగ్ అనేది చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి అందుకే అండి నేను ఉదయం 10 గంటల లోపు 4 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. మొత్తం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటూ 4 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. మళ్ళీ తర్వాత మీకు ఇక్కడ సోఫా మీద కనిపిస్తుంది చూడండి డ్రెస్. ఆ డ్రెస్ నేను మొన్న జిగ్జా మిషన్ చెడిపోయిందని నేను అది సగంలోనే ఆపేసాను కదా డ్రెస్సు. ఆ డ్రెస్ కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. సో మీకు చూపిస్తాను ఆ డ్రెస్ కూడా ఏ విధంగా కుట్టా అనేది కూడాను. మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. డ్రెస్ అయితే సూపర్ ఉంది. ఆ అమ్మాయి కూడా వేసుకొని నాకు పిక్ అయితే పంపించింది అనమాట. మీకు ఆ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అక్క మీరు ఇన్ని బ్లౌజులు కుడుతున్నారు కదా, జాక్ మిషన్ ఉండటం వల్లనేనా ఇన్ని బ్లౌజులు కుడుతున్నది, మామూలు మిషన్ల మీద కుట్టలేమా అనేసి అయితే అడిగారు. సో మామూలు మిషన్ అంటే నేను ఇంతకు ముందుకు మెరిట్ మిషన్ ఉందండి, నాది పెద్ద మిషన్ అది కూడాను. కానీ జాక్ మిషన్ మాదిరిగా కాదనమాట. ఆ మిషన్ మీద కూడా నేను బాగా కుట్టేదాన్ని, బాగా స్పీడ్గానే కుట్టేదాన్ని అనమాట. సో మనకు మిషన్ల ప్రాబ్లం అంటూ మిషన్ల గురించి అనేది ఏం కాదండి, మనలో స్పీడ్ అనేది ఉండాలి. మన చేతులు మనము స్పీడ్గా ఉండాలి. సో మిషన్ ఒకటే స్పీడ్గా ఉంటే సరిపోదు. మిషన్ స్పీడ్గా ఉంటే మనం స్లోగా ఉన్నామనుకోండి మిషన్ సూది మీదకి ఎక్కేస్తుంది, అంతా మాకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం మిషన్తో పాటు మనం కూడా స్పీడ్గానే ఉండాలి, అంటే చేతులు ఆడుతూనే ఉండాలన్నమాట. అలాగని ఇప్పుడు మిషన్ చిన్న మిషన్ అని మనకి కొన్ని జాయిట్లు, పెద్ద మిషన్ అని ఎక్కువ జాయిట్లు అట్లా అనేది ఉండదు. ఏమంటే నేను ఈ జాక్ మిషన్ తీసుకోవడం వల్ల నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే నాకు ఎక్కువ కాలు గుంజుతాయండి. సో కాలు గుంజటం అట్లా ఉంటాయన్నమాట నాకు ఇంతకుముందుకు మోటార్ వేసుకొని కుట్టేటప్పుడు. సో అందుకని నేను ఈ జాక్ మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో జాక్ మిషన్ తీసుకున్న తర్వాత నాకు కాలు గుంజడం అయితే చాలా తక్కువైపోయిందండి. సో ఈరోజు మాత్రం సీకట్లో వేసి కుడుతున్నాను కదా, కేవలం 2 బ్లౌజులు మాత్రమే కుట్టాను. ఎందుకో ఒక కాలే గుంజుతుందనమాట. గుంజుతుంటే ఇంకా పోయి పనుకున్నాను. లేదంటే ఇంకా తెల్లారే సరికల్లా 4 జాకెట్లు కుట్టాలని అనుకున్నాను. సో 2 జాకెట్లు ఒకటి కుట్టేసి పోయి మళ్ళీ పనుకొని 6:30కి అయితే లేచాను. 6కు లేచానండి, 6:30 కూడా కాదులేండి, 6కు లేచాను. మా మామ లేపాడు అనమాట. అది బయట అనుకుంటున్నాం కదా. సో మా మామ అయితే లేపాడు. సో ఇంకా ఫాస్ట్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. ఈ వ్లాగ్లో మీకు మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. సో నేను ఈ జాక్ ఎఫ్ఐ మిషన్కి నేను ఇన్విటేషన్లకి గణపసాయం బొమ్మ వస్తుంది చూడండి, అది కట్ చేసుకొని నేను ఇక్కడ గణపసాయంకి ముందరైతే పెట్టుకున్నాను అనమాట. సో దేవుని ముక్కుంటున్నాను అనమాట. ఈరోజు కూడా ఎవరు నాకు డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు రాకూడదు అనేసి అయితే ముక్కుంటున్నాను. ఎందుకంటే డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు ఎలా వస్తారంటే మనకు డ్రెస్సులు తీసుకోండి, కొలతలు తీసుకోండి, ఆల్తి డ్రెస్ ఇవ్వరు నాకు, ఎప్పుడు కొలతలకే వస్తూ ఉంటారు. ఎందుకంటే హాస్టల్కి వెళ్తూ ఉంటారు కదా పిల్లలు. సో హాస్టల్కి వెళ్ళినా సరే కుట్టించుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే ఆల్తి డ్రెస్ అట్లా ఇవ్వకుండా ఇదే కొలతలే తీపించుకుంటారు. నా బుక్లో కొలతతో నిండిపోతుంటుంది. సో అదే
అదే అనమాట, నేను అదే ఫీల్ అవుతున్నాను. నాకు ప్రతి ఒక్కరు ఊరికి ఇచ్చేసి వెళ్ళిపోరు అనమాట. కొంచెం పైన కూర్చున్నా బాధ లేదులేండి, వాళ్ళతో మాట్లాడుతూ కూడా మన పనులని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇట్లా కొలతలు తీసుకొని లేదంటే అట్లా కుట్టు ఇట్లా కుట్లు అనేసి కొంచెంసేపు ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు చూడండి. అట్లాంటి వాళ్ళు రాకూడదు, వచ్చినా వెంబడి ఇచ్చేసి వెళ్ళిపోవాలా అని దేవుని ముక్కొని ఈరోజు పని బాగా జరగాలని అయితే ముక్కొని మిషన్కి అయితే ఎక్కానండి. సో బాగానే మిషన్ అయితే బాగానే జరిగిందిలేండి. సో ఏమంటే కొంచెం చీకట్లో లేచాను కాబట్టి కొద్దిసేపు అయితే పగులు పనుకున్నాను. కానీ సాయంసేపు ఏం కాదులేండి, నాకు ముందు పనుకనివ్వరు కస్టమర్లు. అట్లా పనుకున్నానో లేదో ఎవరో ఒకరు వచ్చి లేపుతూనే ఉంటారు. అంటే నేను అట్లా అందులో ఇప్పుడు స్కూల్ యూనిఫామ్లు వస్తున్నాయి కాబట్టి నేను కూడా కొంచెం ఇంకా హుషారుగా అయితే ఉండాలి. కొంచెం ఈ 2 రోజులు 3 రోజులలో కొంచెం బాగా మంచిగా పాత వల్ల స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి. ఫస్ట్ హైదరాబాద్ అమ్మాయి కుట్టేసుకుంటే ఇవల్ల నేను ఇంకా స్కూల్ యూనిఫామ్ మీదకి అయితే వెళ్ళిపోతానండి. ఇవాళ మొత్తము నేను స్కూల్ యూనిఫామ్లు మ్యాక్సిమం అన్ని సైజుల రకాలవి మీకు కట్టింగ్లు చూపించాలని అయితే అనుకుంటున్నాను. చూడాలి, నాకు సెల్లులో స్టోరేజ్ అనేది ఉండట్లేదండి. మామూలుగా వీడియోస్ దండి ఉన్నాయి, నేను ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయడానికి టైం లేక ఓన్లీ వీడియోస్ ఒకటి షూట్ చేసి పెట్టుకున్నాను, కానీ అప్లోడ్ అయితే చేయడానికి అసలు టైం ఉండట్లేదు. సో మొత్తం అయితే కనుక నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అవల్ల అప్లోడ్ చేయడానికి. ప్రజెంట్ వచ్చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. 2 బ్లౌజులు మాత్రమే కుట్టాను. కుట్టుతూ ఉండగా నాకు ఒకటే కాలు గుంజుతూ ఉంది అనమాట. సో కొంచెంసేపట్లో పనుకొని నాకు ఒక బెనిఫిట్ ఏంటో తెలుసా, ఇప్పుడు నాకు ఏదైనా కాలు గుంజుతున్నాయంటే కొద్దిసేపట్లో పనుకొని లేస్తే నాకు కాలు గుంజేది తగ్గిపోతుంది. అలానే కొంచెంసేపట్లో పనుకొని లేచొద్దాంలే అనేసి అయితే అనుకొని పోయి పనుకునే బాగా చల్లగాలికి ఇంకా బాగా నిద్రపోయానండి, ఇంకా మతికిలేదు. సో చూస్తేనేమో 2 బ్లౌజులు మాత్రమే అయిపోయాయి. ఇప్పుడైతే ఇంక ఈ 2 బ్లౌజులు ఇంట్లో పనులల్లా కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం ఇలా మామూలు అయితే కనుక మార్నింగ్ పూట కసులు నూకడం, ముగ్గు పెట్టడం, తడిబట్ట పెట్టడం మా అత్తనే పెట్టేది. బట్ మా అత్తకైతే హెల్త్ బాగాలేదండి, అందుకోసమే ఇంకా నేను కూడా ఇప్పటి నుంచి అన్ని పనులు నేనే చేసుకోవాలనుకుంటున్నాను. అలాగో నేను కూడా కొంచెం సన్నగా కావచ్చు అనమాట. నేను కూడా కొద్దిగా లావు ఉన్నాను కదా, ఎలాగో ఇంట్లో మా ఇల్లు చాలా పెద్ద అయితే ఉంటుందండి. ఇంట్లో కసులు నూక్కోవడం, బట్టలు చూసుకోవడం ఇవల్ల మార్నింగ్ పూట మనకు ఎక్సర్సైజ్ మాదిరి ఉంటుంది. సో ఇంకా నేను కూడా చెప్పాను అనమాట, ఇంకా బెట్ ఏదన్నా రోడ్డు మీద అనేది క్లీన్ అయితే చేస్తుంది మా అయితే. కానీ ఇదంతా ఇప్పటి నుంచి నేనే చేస్తానమాట. నేను మ్యాక్సిమం ఒక 1 వీక్ నుంచి మార్నింగ్ అంతా ఇంకా నేనే ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నాను. సో ఇవల్ల నేను ఏవే పని చేసాను అనేది మీకు ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను చూడండి. సో మా ఇల్లు కొంచెం పెద్దగానే ఉంటుంది అనమాట. మా ఆయన కూడా చెప్తుంటాడు, సో ఇట్లా ఇంటి చుట్టూరు తిరుగు కొంచెం ఎక్సర్సైజ్ ఉన్నట్టుంటుంది. ఎప్పుడు మిషన్ మీద కూర్చొని ఏమో లావ్ అయిపోతున్నా అనమాట. సో ఇంకా అందుకోసమే మనం ఎక్కువ లావ్ అయిపోయినా కూడా మనం పని మీదకి బద్ధకం అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం నేను కూడా సన్నబడాలి అయితే అనుకున్నాను. సో అందుకోసం ఇంక ఎలాగో మా అత్త కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కదా, అంటే హెల్త్ బాగాలేదనమాట. సో ఇంకా తనకు రెస్ట్ ఉంటుంది, అలాగే నేను కొంచెం సన్నబడవచ్చు అనేసి అయితే ఇంక ఇప్పటి నుంచి నేనే చేసుకుంటాను. ఇంట్లో పని మొత్తము నేనే చేసుకుంటాను. ఓన్లీ మా అత్త కసునుకి అంట్లు కడిగి, అది కూడా అంట్లు నేనే కడుగుతానులేండి. ఇట్లా వంట చేసుకుంటూ నేనే కడిగేస్తుంటాను. ఏదన్నా కొంచెం మిషన్ కుట్టుకుంటున్నాను అనుకోండి, కొంచెం పెద్దవి అట్లాంటివి బయట తీసుకుపోయి కడుగుతుంది అనమాట, సింకు దగ్గర కడగకుండా. సో ఇంకా అట్లాంటివి కూడా నేనే మొత్తం ఇంట్లో పనుల నేనే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇంకా గ్యాస్ రాత్రి అయితే కనుక పప్పుచారు చేశానండి. పప్పుచారు చేశాను, ఆ గ్యాస్ మీద అంతా కొంచెం పొంగిందనమాట. కింద గ్యాస్ ఒకటి తుడిచాను కానీ కింద పొంగినైతే ఇంకా తుడచలేకపోయాను. సో ఇంకా అది వల్ల ఇప్పుడు క్లీన్ చేసుకొని గ్యాస్ ఫస్ట్ వంట చేయకముందుకే గ్యాస్ అనేది క్లీన్ చేసుకోవాలండి. నాకు అది గ్యాస్ అలాగే పెట్టేసుకొని వంట చేయాలంటే అసలు నచ్చదు. సో ఆ గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా అన్నానికి పప్పుకి పెట్టేస్తున్నాను అండి. కుట్టేటి దండి ఉన్నాయి కదా, అందులో నేను 4 బ్లౌజులలో 2 బ్లౌజులు మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇంకా 2 బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసి ఇంకా డ్రెస్సులు అయితే ఉన్నాయన్నమాట. డ్రెస్సుల వల్ల కుట్టాలి. గ్యాస్ మీద అన్నానికి పప్పుకి పెట్టేసి కొంచెం నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మిగతా 2 బ్లౌజులు అయితే పెట్టుకుంటున్నానండి. వంట గ్యాస్ మీద చేస్తూనే ఇక్కడ మిషన్ అయితే స్టార్ట్ చేసాయి అనమాట. సో మళ్ళీ ఇట్లా మిషన్ కుట్టుకుంటూ కూడా మనం మొత్తం అనేది పని కంప్లీట్ అయితే అవుతుంది. మనకు 2 పక్కల పనులు అయితే కంప్లీట్ అవుతాయి. అలా స్టిచ్చింగ్ చేయడం వల్ల నాకు 10 లోపల అయితే 4 బ్లౌజ్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయగలిగినాను. సో నిద్రపోకపోయింటే కనుక తెల్లారే సరికల్లా ఈ 4 బ్లౌజ్ అయితే అయిపోయేటువంటి. ఏమంటే నేను కాలు గుంజటం, నేను పోయి పనుకోవడం, అంత టైం అంతా వేస్ట్ అయిపోయింది అక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి పలక మీద పెట్టాను, స్క్వేర్ నెక్. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే. ఇది ప్రిన్సెస్ కట్ అనమాట, బ్యాక్ హుక్స్. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. 4 ప్రిన్సెస్ కట్ బ్లౌజులే అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టేశాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్
అలాగే బ్యాక్ నెక్లు అనేవి 2 ఒకేలానే ఉంటాయండి షేప్లు అనేవి. ఇది వి షేప్ కాకుండా కొంచెం లోపలికి అయితే తీసాను అనమాట. ఏమంటే ఫ్రంట్ హుక్స్ పెట్టాను ఆ బ్లౌజ్కి. ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కాదు, ఇది పార్ట్ నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టి ఆఫ్ మీద అయితే పెట్టాను అనమాట. చాలా బాగుంది నెక్. మొత్తం బ్లౌజ్ మొత్తం బాగున్నాయండి. అమ్మాయికి పంపించిన తర్వాత అంటే ఇక్కడ నేను కరెక్ట్గా 4 జాకెట్లు కుట్టానో లేదో వాళ్ళ అమ్మ వచ్చిందనమాట తీసుకుపోవటానికి. సో చూడండి ఇక్కడ నా పక్కన కూర్చుందనమాట. సో తను లేదంటే ఇంకా ఈ బ్లౌజ్ వేరే వాళ్ళతో పెట్టిద్దాం ఉక్సులు అనుకున్నాను. సో ఇంకా ఆ ఉక్సులు కూడా పెట్టేసి ఇచ్చేసి ఈ డ్రెస్ అయితే కుట్టానమాట. ఈ అమ్మాయి వేసుకుని కూడా పిక్ అయితే పంపించింది. చూడండి చాలా బాగుందండి డ్రెస్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మనం ఇలాగ నచ్చినట్లయితే